రాష్ట్ర పాలకులపై ఓ మహిళా రైతు మండిపడింది. కొనబోతే అన్ని రేట్లే, అమ్మబోతే అన్ని నష్టాలే అంటూ ప్రభుత్వ అసమర్థతను కడిగి పారేసింది. వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతు రాజులా బతికాడని చెప్పింది. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గంగులేనిలో రచ్చబండ నిర్వహించిన షర్మిల సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్ఆర్ హయాంలో పత్తి మంచి ధరకు అమ్ముడుపోయిందని, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పత్తి పంటతో నష్టాలు కలుగజేస్తున్నామని మహిళా రైతు చెప్పింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పత్తి 5,000 అమ్మితే ఇవాళ శివకుమార్ రెడ్డి హయాంలో పత్తి 3,300 కొంటున్నారండి. మేము మార్కెట్కి వెళ్ళి ఎరువులు కొనాలన్నా, మందులు కొనాలన్నా, మేము కొంటే రైతు కొట్టడానికి వచ్చేటికే తల్లి మళ్ళీ పాలు బ్యాంకుల్లో పెట్టి వడ్డీ తీసుకొచ్చి 3 రూపాయల వడ్డీ తీసుకొచ్చి మేము రైతులు కష్టపడి బాగా పత్తుల పిల్లలను కూడా శ్రమ పడే ఎండలో చేస్తే మాకు 3,300 కింటా పత్తికిస్తే మిర్చికొచ్చి 5,000 ఇస్తే రైతుకే గిట్టుబాటు ధర అవుతుందండి. అంత మాత్రం మేము చేస్తాం. మేమేం తినాలి, మా పిల్లలకు ఆధారం ఇచ్చేస్తాను మీరు కొంచెం. అందుకని రాజశేఖర గారు కావాలి, జగనన్న చేస్తారని మేము కోరుకుంటున్నాం. అప్పుడు మిర్చి 10,000 అండి, 7,000, 10,000, 11,000 కమ్మండి. అప్పుడు పత్తి పంట 5,000 అమ్మింది. ఇవాళ రైతు అమ్ముకున్న తర్వాత పత్తి పంట 4,000 చెప్తున్నారు. మరి ఆయన రేటు ఏమైపోయిందండి? రైతుల దగ్గర పత్తి రేట్లు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఆ రైతు? ఎరువుల ధరలు ఎంత పెరిగినాయి? ఎరువుల ధర 3 ఇంతలు పెరిగిందండి. డిఏపీ కట్టొచ్చి 500, 600 కట్టొచ్చి 1200, 1300 పడుతుందండి. ఎరువుల ధరలు పెరిగినా కానీ మద్దతు ధరలు పెరగలేదు. మహిళా రైతు మాట్లాడిన తర్వాత మాట్లాడిన షర్మిల రాష్ట్రంలో రైతులు చాలా కష్టాల్లో ఉన్నారని ఆవేదన చెందారు. కొంతమంది బాగా వివరించారు. రైతుల గురించి అయితే చాలా చక్కగా చెప్పిందక్క. రైతులకైతే ఖర్చులన్నీ పెరిగిపోయినాయి, కానీ రాబడి మటుకు తగ్గిపోయింది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలా లేదు. రైతుకు సంబంధించిన ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నాడు. కనుకనే రైతుకు నీళ్లు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. విత్తనాల ధరలు, ఎరువుల ధరలు అస్సలు పెరగనివ్వలేదు. రైతుకు మద్దతు ధర కూడా బ్రహ్మాండంగా కల్పించాడు. కనుకనే రైతు అప్పుల నుంచి బయటపడగలిగినాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకసారి 1,300 కోట్లు రైతులకి రుణాల మీద వడ్డీ మాఫీ చేశాడు. ఆ తర్వాతి సంవత్సరాలలో 12,000 కోట్ల రూపాయలతో రైతులకి రుణమాఫీ కూడా చేశాడు. రైతుకి అండగా ప్రభుత్వం నిలబడాలి అని, రైతు అనేవాడు బాగుపడితే తప్ప అసలు రాష్ట్రం బాగుపడదని నమ్మిన వాడు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు హయాంలో గ్రామాలు శ్మశానాలుగా మారాయన్నారు షర్మిల. ఎంతో మంది వలసపోయారని తెలిపారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవే పరిస్థితులు కల్పిస్తున్నారని అన్నారు. ఎటు చూసినా రైతులకు కష్టాలే, ఎటు చూసినా బాధలు, ఆవేదనలే. అందుకే షర్మిల బాధలు కొన్నాళ్లే ఉంటాయని చెప్తున్నారు. 6 నెలలు, ఏడాది ఓపిక పట్టాలని చెప్తున్నారు. రైతన్నలారా భూములు అమ్ముకోవద్దన్నారు షర్మిల.